ఓం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. हरि ओम्. 9వ అధ్యాయం భగవద్గీత చూస్తున్నాం. 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢాః అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మోఘాశామోఘకర్మాణః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ప్రకృతిం మోహినీం శ్రితాః. నిన్న చూసాము. బట్ ఏంటి అని అంటే మాం అవజానంతి మూఢాహ. సో నన్ను తెలుసుకోలేని వాళ్ళు, నా రియల్ స్వభావం తెలుసుకోలేని వాళ్ళు మానుషీం తనుమాశ్రితం అంటే నా మానవ జన్మ రూపమే చూసి దాని మీదే ఫోకస్ చేసేవాళ్ళు నా రియాలిటీ పరంభావం అజానంత పరమసత్యం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోలేకుండా నన్ను నెగ్లెక్ట్ చేస్తారు. నేను ఇక్కడ ఏదో ఈ ప్రాణులని నేనేదో ఆశ్రయించున్నాను ఆర్ వాటికి ఏదో ఇంటర్లింక్ అయి ఉన్నాను అని చెప్పేసి అనుకుంటారు తప్ప నా పరంభావం నా నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేరు, నిర్లక్ష్యం చేస్తారు. ఎవరు? మూఢాహ. మనం అనుకోవచ్చు మేం కాదండి ఈ మూఢులం, ఎవరి గురించో అనుకుంటున్నారు. ఇక్కడ మూఢులు అంటే రకరకాల విషయం. ఓకే, జనరల్ గా మూఢులు అంటే ఫూల్స్, అజ్ఞానంలో ఉండేవాళ్ళు, అజ్ఞానంతో ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ అదే మీనింగ్ అదే. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని ఆరాధించే వాళ్ళే అందరూ. కానీ ఆ భగవంతుని కూడా నిజమైన తత్వం ఏదో అది ఆరాధించగలగాలి. రకరకాల వస్తువుల కోసం, కోరికల కోసం భగవంతుని ఒక రూపంలాగా భావించి మాలాగే వచ్చాడు కదా కృష్ణుడు, మాలాగే ఉంటున్నాడు కదా రాముడు అని చెప్పేసి ఆ రూపం వరకు లిమిట్ చేసి చూసే దృష్టి ఏదైతే ఉందో అది మూఢత్వం. అదేం చేస్తుంది? దానికంటే ముందు అతీతంగా ఉన్న భగవంతుడి శక్తిని గుర్తించకుండా చేస్తుంది. సో అట్లాగా ఉన్న వాళ్ళు మూఢులు అని చెప్తున్నారు. సో వాళ్ళకి నా నిజ స్వరూపం అర్థం కాదు. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు వినరు.
ఇక్కడ మూఢుడు అంటే ఏంటి అనంటే వాడికి అర్థం కాదు ఒకటి. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు వాడికి. ఇంతే గదా! నాకు కావాల్సింది దేవుడు ఇస్తున్నాడు. ఇంతే గదా! అయిపోయింది గదా! ఇదే గదా! అని అనుకుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే వాడు అనుకున్నది ఏదైనా జరగకపోతే దేవుడిని నిందించడం. చూసావా ఇంత ప్రార్థించాను, అంత చేశాను ఏం రాలేదు అని జెప్పేసి. వీళ్ళంతా మూఢులు అని అంటున్నారు. సో మనమేదో ఈ ట్రాన్సాక్షనల్ థింగ్ కోసం భగవంతుడితోటి లింక్ అవ్వడం కాదు. ఓకే, నేను ఇంత పూజ చేస్తే ఇంత ఫలితం ఇస్తాడు, ఇంత ఉపాసిస్తే ఇంత రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మనం ఇంత ఆయనతో ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటున్నాం చూడండి. అది మనం పరిమితిలోనే ఆలోచిస్తున్నాము. అపరిమితమైన భగవంతుడు అన్నీ ఇవ్వగలిగిన వాడు, అసలు అది సృష్టించే శక్తి మనకి ఇవ్వగలిగిన వాడిని మనం గుర్తుపెట్టకపోతే అది మన మూఢత్వం. అంటే కళ్ళున్నా కూడా గుర్తించట్లేదు, అన్ని రకాల ఆలోచనలని మూసుకొని కూర్చుంటున్నాము అని చెప్తున్నారనమాట. సో వాళ్ళు మూఢులు. పరిమితిని పరిమి మనలో ఉన్న పరిమితత్వం భగవంతుని మీద కూడా ఆపాదిస్తున్నాం మనం. అందుకోసమే ఏమవుతది, చాలా మంది ఇంక ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది. మేము స్పిరిచువల్ పాత్ అండి, మేము ఆధ్యాత్మికత అండి. ఏం ఆధ్యాత్మికత? ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఈ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. మేము ఈ వ్రతం పట్టుకుంటాము, ఈ దీక్ష తీసుకుంటాము, ఇటే వెళ్తాము, అటే వెళ్తాము, అది చేస్తాం, ఇదే చేస్తాం. అన్ని మనం పెట్టుకున్న లిమిటేషన్స్ అవి. ఒక పాయింట్ వరకి. అన్నీ మనం పెట్టుకున్న లిమిటేషన్స్. ఇంకా దాంట్లో ఈ వ్రతం చేసేటప్పుడు, ఈ దీక్ష చేసేటప్పుడు ఈ బట్టలేసుకోవాలి, ఆ పువ్వులే పెట్టాలి, ఆ దీపమే పెట్టాలి, ఆ నూనెతోటే పెట్టాలి, వత్తి ఇటు సైడే ఉండాలి. ఓహోహోహోహో! పిచ్చితనం కాదా? పిచ్చితనమే. అంటే ఇట్లాంటి ఓపెన్‌గా చెప్తే అందరికీ నచ్చదు. కానీ ఇక్కడ విషయం ఏంటిది అనంటే, అవన్నీ మన డిసిప్లిన్ కోసం. మన మైండ్ డిసిప్లిన్ కోసం, బాడీ డిసిప్లిన్ కోసం, మన జనరల్‌గా బేసిక్ థింగ్స్ ప్యూరిఫికేషన్ అవ్వడానికి. అంతేగాని భగవంతుడు ఆ దృష్టితో మనల్ని చూడడు. నువ్వు ఒకరోజు వత్తి ఎక్స్‌ట్రా పెట్టినావా, లేకపోతే వత్తి ఇంకెటన్నా పోయినా ఈ నూనె గాకుండా ఇంకో నూనె తీసుకొచ్చేస్తే దేవుడేమన్నా కూర్చొని జడ్జిమెంట్ చేస్తాడా? ఈరోజు ఈవిడ ఈ నూనె పెట్టలేదు నాకు, తెల్లటి వస్త్రాలు ధరించలేదు, నల్లటి ప్రసాదం పెట్టలేదు. ఇంపాసిబుల్. చూడండి మన పిచ్చితనం దేవుడి పైనకి ఎట్లా ఆపాదిస్తున్నాం. భక్తిలో, ప్రేమలో ఆయన అన్నీ స్వీకరిస్తాడు. ఓకే. విదురుడి భార్య బనానా ఇవ్వకుండా, అరటిపండు ఇవ్వకుండా తొక్క ఇస్తే తినేసిండు ప్రేమతోటి. ఓకే. నేను కృష్ణుడిని, నువ్వు నాకెట్లా తొక్కేస్తావు? నీకసలు బుద్ధి లేదా? నీకసలు అది లేదా? కొంచెం గూడా ఇది లేదా? లేకపోతే నేను అసలు నన్నేమనుకుంటున్నావు? నేనింత హైయెస్ట్ భగవంతుడిని, ఇయన్నీ లాజిక్స్ మాట్లాడలేదు. ఒకటి, భక్తిలో, అపారమైన ప్రేమలో అవన్నీ ఏవి చూడడు. సెకండ్ థింగ్, జ్ఞానపరంగా ఆలోచించినా కూడా ఎంతమంది ఎన్ని కరెక్ట్‌గా పెడుతున్నారు అని జెప్పేసి అన్నీ చూసుకుంటూ కూర్చుంటాడాయన. ఆయన అంటున్నాడు, నేను వీటన్నింటికి అతీతుణ్ణి. ఆ అతీతమైన నన్ను గుర్తించండి. అంతేగాని లిమిటెడ్ స్వభావంగా చూడకండి. చూస్తే మూఢః. సో మూఢులు అవజానంతి, గుర్తెరగరు. గుర్తెరగకుండా ఇవిట్లోనే, ఈ సైకిల్‌లోనే తిరుగుతూ అంతేగాకుండా నా పరమమైన నేచర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టరు అంటున్నాడు. ఈడేం చెప్తున్నాడు బేసికల్‌గా, నా పరమమైన ఫోకస్, పరంభావం, ఆ స్థితి ఏదైతే నేను ఏ స్థితిలో ఉన్నానో దాన్ని గుర్తించండి. అది గదా గుర్తిస్తే ఆయనకి ఆహ్, మంచి అనిపిస్తది. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి దగ్గరికి ఇట్లా చాలా మంది మినిస్టర్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళంట. సో, రమణ మహర్షి పైన కొండపైన బయట చిన్న పిల్లలతోటి గోటీలాడుకుంటూ ఉండేవాడంట. ఓకే. సో, వాళ్ళొచ్చి ఆయనని జూసి ఇక్కడ రమణ మహర్షి అని ఉంటాడు, ఎక్కడుంటాడు అని ఆయనని అడిగేవాళ్ళంట. ఆయనను ఒక చిన్న చూపుగా జూస్తూ, రమణ మహర్షి అని ఒక పెద్ద మహాత్ముడు ఉంటాడు, ఎక్కడుంటాడు అంటే, ఆ కొండ మీద ఉంటాడు వెళ్ళండి అని జెప్పేవాడంట. అంటే నువ్వు ఆయనని గుర్తించకపోతే ఆయనేం జేస్తాడు? పో ఇంక వేరే దాన్ని వెతుక్కోపో అని వదిలేస్తాడు. సో, ఆ తత్వాన్ని గుర్తిస్తే ఆయనకి ఇంట్రెస్ట్. అంతేగాని లిమిటెడ్ విషయాలు, లిమిటెడ్ పనులు, లిమిటెడ్‌గా చేసి నిజాన్ని వదిలేస్తే దాన్ని మూఢులనే అంటారు.
అట్లాగా నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుంది? బుద్ధి పక్కదోవ పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పక్కతోవ అంటే చెడు మార్గమే అవ్వచ్చు, లేదా పనికి మాలిన మార్గం కూడా అవ్వచ్చు. అందరూ పిల్లలు చెడిపోతున్నారు అని అనలేము, కానీ రైట్ మార్గంలో వెళ్ళకపోతే కూడా తప్పే. రాంగ్ వెర్షన్స్ లోకి వెళ్ళి పర్వర్ట్ అయ్యి ఏవో అడిక్షన్స్ కి వెళ్ళిపోతుంటేనే చెడ్డ మార్గం కాదు. వాళ్ళు అందుకోవాలనుకున్న లక్ష్యం అందుకోకుండా, సెల్ఫ్ డిసిప్లిన్ గా లేకుండా, మైండ్ ప్రెజెన్స్ గా లేకుండా ఉంటే కూడా వాళ్ళు కూడా రాంగ్ రూట్ లో ఉన్నట్టే. సో మన జీవితం కూడా, మన జన్మ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం గుర్తించకుండా అది పక్కన పెట్టి మేమేం తప్పు మార్గంలోకి వెళ్ళట్లేదు మాతాజీ, మేమేమైనా రోజు అందరినీ మర్డర్ చేస్తున్నామా, మేమైనా క్రిమినల్సా, మేమేం ఎవరినో డబ్బులు గుంజుకోవట్లేదు, లేదా వాళ్ళని ఏదో వాళ్ళ బంధుత్వాలని మేము దూరం చేయట్లేదు, మంచినే ఉన్నాము అని అంటే నువ్వు నిజం తెలుసుకోకపోతే కూడా పక్కదారిలో ఉన్నట్టే, వేస్టే, హోప్లెస్ లైఫ్. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని? మోఘాశ మోఘ కర్మాణ. ఓకే, మోఘ అంటే ఇక్కడ ఫాల్స్, వృథా, పనికిరాని, దండగా, ఇట్లా. ఓకే, మోఘ ఆశ. ఆశ అంటే ఆశలు. వృధాగా పనికి మాలిన ఆశలు పెట్టుకొని పనికి మాలిన కర్మలు చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, మోఘ జ్ఞాన, పనికి మాలిన జ్ఞానాన్ని పెంచుకుంటూ రాక్షసీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి వైపు, మోహిని అంటే మోహంతో వెళ్ళిపోతున్నారు. చూడండి, ఒకటి రాక్షసి ఆ ప్రకృతి, ఆసురీ ప్రకృతి భయంకరమైన చెడు మార్గాలు. అందులో కూడా మోఘాశ, మోఘ కర్మాణ. మోఘ అంటే ఇక్కడ ఫాల్స్, లేదా తప్పుడు, లేదా అవసరం లేని, ఫలితం లేని, ఫ్రూట్లెస్ థింగ్స్. ఏం చేస్తున్నాం మనం? వృధా ఆశలతోటి కాలాన్ని గడుపుతున్నాం. ఆ మేము కాదు మాతాజీ, మేము మంచిగా క్లాస్ వింటున్నాము, లేదా ఏదో ఒకటి పారాయణం చేసుకుంటున్నాము, మంచిగా భగవంతుని ఆరాధిస్తున్నాము. ఓకే ఓకే, మంచిదే, వెరీ గుడ్. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. కృష్ణుడు అయితే చెప్పేసిండు ఆల్రెడీ, పరంభావం అజానంతన, హైయెస్ట్ నేచర్ తెలుసుకోకుండా మూడులు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. ఎవడా మూడులు? దానికి ఒక డెఫినేషన్ ఉండాలి. ఆయనే చెప్తున్నాడు. లేకపోతే మనం ఏమనుకుంటాం, వాళ్ళు మూడులు, వీళ్ళు మూడులు అని చెప్పేసి మన ఫింగర్ ఎప్పుడు వేరే వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. క్లాస్కి రాని వాళ్ళందరూ, క్లాస్ గురించి తెలియని వాళ్ళందరూ అని చెప్పేసి మన మైండ్ నానా రకాలుగా, మనం కాదు వేరే 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 అనే వాళ్ళ మీదకి తోసేస్తుంటారు. సో దానికి డెఫినేషన్ మళ్ళీ ఇంకో శ్లోకంలో ఆయనే ఇస్తున్నాడు. వృధా ఆశలతోటి ఉంటున్నారు అని చెప్పి. వృధా ఆశలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గురుజీ అంటున్నారు ఏమని అంటే, మనం ఆశ ఉండాలి, హోప్ ఉండాలి జీవితంలో. ఏదైనా మనం సాధిస్తాము, లేదా మంచి జరుగుతుంది, పరిస్థితులు మారిపోతాయి అని చెప్పేసి ఒక ఫైన్ హోప్ ఉండాలి. కానీ అది పాజిటివ్ వైపు మనల్ని తీసుకెళ్ళాలి. కానీ మనం పెట్టుకునే ఆశలు ఎట్లా ఉంటాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో టీ చేసుకున్నారు, టీయో కాఫీయో ఏదో చేసుకున్నారు. ఓకే, చేసుకున్నారు, వచ్చి కూర్చొని ఒక ఒక బుక్క తాగారు, సిప్ తీసుకున్నారు. తర్వాత ఏమైంది? ఎక్కడో కొంచెం చక్కెర సరిపోలేదు. మంచిగా ఫుల్గా అన్ని స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ తాగే వాళ్ళ గురించి చెప్తున్నా. మేము చక్కెర తీసుకోమండి, మేము షుగర్ ఫ్రీ అండి, మేము డయాబెటిక్, ఈ వాళ్ళ గురించి కాదు. మంచిగా మంచి చక్కెర వేసుకొని మంచి కాఫీ కలుపుకొని ఎంజాయ్ చేస్తారు చూడు, వాళ్ళ గురించి. ఓకే, చూసి కొంచెం చక్కెర తక్కువైంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి చక్కెర వేసుకోవాలి. ఎందుకు? చక్కెర వేసుకుంటే తీయగా అవుతుంది అనే ఒక నమ్మకం ఉందా? హోప్ ఉంది, ఆశ ఉంది. రైట్, చక్కెర వేసుకున్నాం, తాగాం, సూపర్ అండి. సో చక్కెర లేనప్పుడు దాంట్లో చక్కెర వేసుకుంటే తీయగుంటుంది అనే విషయం తెలిసింది మనకి. దాంట్లో ఎక్స్పెక్టేషన్ కి, యాక్షన్ కి సింక్ ఉంది, కరెక్ట్ కదా? ఇదే సిచ్యువేషన్ లో కొంచెం సిప్ చేస్తే చక్కెర తక్కువైంది. పోయి చూసారు, కిచెన్ లో చక్కెర అయిపోయింది. అయ్యో చక్కెర అయిపోయింది అని చెప్పేసి సేమ్ సేమ్ ఉంది కదా అని చెప్పి ఓ చెంచాడు ఉప్పు వేసుకున్నారు. తీయగా రావాలి అంటే వస్తుందా?
ఎంత మంచిగా చేసుకున్నానండి. తియ్యగా రావాలి అని జెప్పేసి ఎంత ఆశలు పెట్టుకున్నానండి. ఈరోజు ఖచ్చితంగా స్ట్రాంగ్ టీ తాగాలనుకున్నానండి. ఇంత మంచిగా అన్నీ కలుపుకున్నాను. స్టైల్ కప్‌లో తీసుకున్నాను. మంచి వేడి వేడి పాలల్లో తీసుకున్నాను. చిక్కటి పాలల్లో మంచి చాయ్ పత్తా అంత వేశాను. ఒక్క చెంచాడు ఉప్పేసుకుంటే ఎందుకండి తియ్యగా రావట్లేదు? ఇదేనా భగవంతుడు మాకిచ్చేది? ఎట్లా అనిపిస్తుంది? పిచ్చి మాతాజీ చక్కెరేసుకుంటే ఎట్లొస్తది టేస్టు, ఉప్పేసుకుంటే ఎట్లొస్తది టేస్టు, చక్కెర గదా వేసుకోవాలి అని అనిపిస్తుంది గదా! సేమ్ టు సేమ్ కృష్ణుడు గూడా అదే అంటున్నాడు. పిచ్చి మొహాల్లారా ఎందుకు మీరు ఈ విషయం చేస్తే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే అది మీకు ఆనందాన్ని ఇవ్వదు అని తెలిసి గూడా దాంట్లో ఎందుకు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నారు? షుగర్ వేసుకుంటే స్వీట్‌నెస్ ఒస్తుంది గానీ, సాల్ట్ వేసుకుంటే రాదు. అది తెలిసి గూడా దాని మీద నమ్మకం బెట్టుకుంటే మోఘాష, ఫాల్స్ హోప్స్, పనికిరాని ఆశలివన్నీ. ఇది నేను ఒక టీ గురించే మాట్లాడాను. ఇప్పుడింక మీరు దేని మీద పెట్టుకుంటారో అది మీరే అప్లై జేసుకోండి. అప్పుడేం జేస్తాం, ఇట్లా పిచ్చి ఆలోచనలుండేసరికి, పిచ్చి ఆశలుండేసరికి మోఘ కర్మాణః పనికిమాలిన పనులే జేస్తుంటాం. ఇంకొంచెం ఉప్పేసుకోవడం, ఇంకొన్ని పాలు గలుపుకోవడం, ఇంకా మళ్ళీ మరగబెట్టడం. వస్తుందా అందులో నుంచి స్వీట్‌నెసు? రాదు. అనవసరమైన ఒక ఒక ఆశను తీర్చుకోవడానికి పనికిమాలిన పనులు ఇంకా చేస్తూనే ఉన్నాం. అంతే గాకుండా పక్క వాళ్ళని గూడా అందులోకి లాగుతాం మనం. "పో నువ్వు కొంచెం తీసుకురా పో సాల్ట్." నీ చెయ్యి పడితే మంచిగుంటదేమో జూద్దాం. ఎంతమంది చెయ్యి పడినా ఉప్పేస్తే అట్లే ఉంటది. ఒకవేళ చూసావా నీకు చెప్పి వేస్ట్ రా! నాది నేనే జేసుకుంటాను అని జెప్పి పక్క వాళ్ళని నిందిస్తే, అరే! నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యకపోతే నువ్వెన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా వేస్ట్. దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయకపోతే పనికిమాలిన పనులు ఎన్ని జేసినా గూడా అవి దండగనే. మోఘ కర్మాణః మోఘ జ్ఞానావిచేతసః. అంతేగాదు మనమేం జేస్తుంటాం ఇంకా అన్నీ ఈ ప్రపంచంలో దండగా మారిన జ్ఞానమంతా కలెక్ట్ జేసుకుంటూ ఉంటాం. ఒకసారి జూడండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి మన తలకాయలో పనికిమాలిన నాలెడ్జ్ ఎంత ఉందో. ఏదైనా అవసరమైంది గుర్తుకు రమ్మంటే, అబ్బా! ఇక్కడే ఉందండి గుర్తుకొస్తలేదు. ఈ ఆహ్, ఇప్పుడు శ్లోకంలో ఒక సంధి రూల్ అడిగితే, అబ్బా! మాతాజీ ఇక్కడే ఉంది మాతాజీ గుర్తుకు రావట్లేదు. అదే ఆ రోజు నేను క్లాస్‌లో ఒకరిని తిట్టాను గదా! ఆ! మాతాజీ ఈమెనే తిట్టారు, ఈమెనే తిట్టారు. అది అవసరమా? సో, ఎంత టైము మన మైండ్ పనికిమాలిన విషయాలకి నాలెడ్జ్ సంపాదించడానికి ఇస్తుంది. ఈ మధ్య చూడండి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తేనే భయమేస్తుంది ఆ థంబ్‌నెయిల్స్ చూస్తే. ఏదో ఎవరో ఏమో రాస్తున్నారు. అవన్నీ కలెక్ట్ జేసి పంపిస్తున్నారు. ఎవడికవసరం? ఏ సెలబ్రిటీ ఎవరిని పెళ్లి చేసుకుంది? ఎప్పుడు డైవర్స్ ఇచ్చింది? మళ్ళీ ఏ ఇయర్‌లో చేసుకుంది? మళ్ళీ ఏం జేశారు? వాళ్ళెక్కడెక్కడ తిరుగుతున్నారు? వాళ్ళని బ్రతకనివ్వరా? వాళ్ళ ఫ్యామిలీతో ఉండొద్దా? వాళ్ళెక్కడ పోతే మనకేంటి? ఆ దాన్ని మళ్ళీ కలెక్ట్ జేసి దానికి ఒక లక్షల వ్యూస్. మొన్న ఒక ఒకసారి జెప్పాను గదా! ఒక ఆవిడ చాటలో బియ్యమేసి చెరుగుతుంది. దానికి కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి. రోజు ఇంట్లో ఎంతమంది ఎన్ని సార్లు చాట్‌లో బియ్యమేసి చెరుగుతారు. అప్పుడు మనం జూడట్లేదే. ఎంత పనికిమాలిన విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మీరు జూడండి యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ ఇయన్నిట్లలో గూడా పనికిమాలిన వాటికి ఎక్కువ వ్యూస్ ఉంటున్నాయి. అసలు ఏం సంబంధం లేని వాటికి ఎక్కువ కమెంట్స్, లైక్స్ అవే ఎందుకు? తెలీదు. మోఘ జ్ఞానావిచేతసః. మళ్ళీ మాకింత తెలుసండి. ఎంత తెలుసు? మనకి ఏది అవసరమో, ఏది తెలుసుకుంటే మనం జీవితంలో కష్ట సుఖాల నుంచి బయటపడతామో, మనస్సు ప్రశాంతంగా చేసుకోగలుగుతామో, దాన్ని తెలుసుకోకుండా ఇంకేది తెలుసుకున్నా గూడా వ్యర్థమే. ఓహ్! లేదు మాతాజీ మేము టెక్నికల్‌గా అప్‌డేట్ అవుతున్నాం. సైంటిఫికల్‌గా అప్‌డేట్ అవుతున్నాము. ఇంకేదో మా వృత్తిపరంగా, బిజినెస్ పరంగా,
ప్రొఫెషనల్ పరంగా అప్డేట్ అవుతున్నాం. నువ్వు ఎంత అప్డేట్ అయినా ఇంకో కొత్త నాలెడ్జ్ పుట్టుకొస్తూనే ఉంది. డెంటిస్ట్ అనుకోండి. డెంటిస్ట్‌లో గూడా ఈ మధ్య పళ్ళు పీకడం, పళ్ళు పెట్టడం తప్ప అన్నీ జేస్తున్నారు వాళ్ళు గూడా. ఆ! ఆ! నీకు కరెక్టే అన్న. పళ్ళు పీకడం, పళ్ళు పెట్టడం తప్ప మిగతా పనులన్నీ వాళ్ళు గూడా జేస్తున్నారు. ఎందుకు? ఏం ఏం సంబంధం లేదు. చదువుకుందొకటి, చేసేదొకటి ఎందుకు జేస్తున్నారో తెలీదు. జస్ట్ అట్రాక్టింగ్ అదర్ పీపుల్, అటెన్షన్ సీకింగ్ ఇయన్నీ ఇవే ఎక్కువైపోయినాయి. ఈ పెళ్ళిళ్ళు జూసుకున్నారనుకోండి. పెళ్ళిలో ఒక పెళ్లి తంతు తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఒక్కో కొన్ని కొన్ని వీడియోస్ ఎట్లా వస్తున్నాయంటే, ఆ పురోహితుడిని గూడా కొడుతున్నారు. ఎందుకు ఫోటోస్ ఆపండి అని అన్నందుకు, లేదా ముందు ఈ క్రియ చేయండి అన్నందుకు. పురోహితుడి పైనకే ఎక్కడికెళ్ళిపోతుంది మన నాలెడ్జ్? ఏం చెయ్యాలి? ఎవ్వరిని మనం నిందించడం గాదు. ఇయన్నీ ఎగ్జాంపుల్స్ బయటి విషయాలు జెప్తున్నా. మన ఇంట్లో మనం జేసేటివి గూడా చాలా ఉన్నాయి. అనవసరమైన నాలెడ్జ్, కంటెంట్ గుర్తుపెట్టుకుంటాము. అవిటినే ఇంకా ఎక్కువ, ఎక్కువ, ఎక్కువ. ఓకే. ఏదో జరిగింది సిట్యుయేషన్. వాళ్ళేమనుకుంటున్నారు? వీళ్ళేమనుకుంటున్నారు? వీళ్ళెందుకు ఇట్లనుకున్నారు? వాళ్ళెందుకు అట్లనుకున్నారు? రేపొద్దున వాళ్ళ మనసు మారిపోతుంది. వాళ్ళు మారిపోతారు. వాళ్ళనుకున్నయి వాళ్ళు గూడా మర్చిపోతారు. మనం అది గ్యాదర్ జేసుకొని కూర్చొని ఫ్యూచర్ ప్లాన్ ఏదో వేస్తున్నాం. అది చేసి మరి అదేమన్నా ఉద్ధరిస్తామా అంటే, ఆహా! అది గూడా ఉండదు. ఊరికే ప్లానింగ్స్ అంతే. మోగాశ మోగ కర్మాణః మోగ జ్ఞాన విచేతసః. ఎందుకు ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నామో మనకే తెలీదు. చిన్నపిల్లలు చూడండి అన్నీ ఎక్కడికెళ్తే అక్కడ అన్నీ పట్టుకొనొస్తారు. బొమ్మలు, అది ఇది. బీచ్‌కెళ్తే బీచ్‌లో గూడా అన్నీ పట్టుకొనొస్తారు. బీచ్‌లో శంకులు, షెల్స్ అవన్నీ పట్టుకొనొస్తారు. తర్వాత ఏం ఏం చెయ్యరు వాటిని. చూసారా ఏమన్నా చేసేటివి చూసి? ఏం చేయరు వాటిని. డెకరేషన్‌లో గూడా పెట్టనివ్వదు ఇంట్లో అమ్మ. ఛల్! ఈ చెత్తంతా తీసేయి అన్నాను. వాడేం జేయడు. కలెక్ట్ జేసుకుంటా ఉంటాడంతే. సో, ఇట్లాగా మనం ఎంత పనికిమాలిన నాలెడ్జ్ కనెక్ట్ జేస్తున్నామో మొత్తం ఏమవుతుంది? రాక్షసీ ప్రకృతి. ఇట్లా విపరీతంగా కలెక్ట్ జేసి, చేసి, చేసి గూడా డైవర్షన్‌లోకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జూడండి, ఈ ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఎంత వృధాగా వాడేస్తున్నారు అనంటే, జనరల్‌గా మామూలుగా మనకిప్పుడు తింటున్నాము. ఒక అన్నం బుక్క లోపల పెట్టుకున్నాక మళ్ళీ అది నమిలినాక ఇంకోటి పెట్టుకోవాలి. అంతే. ఆ తర్వాత ఏం జేయాలి ఏఐ అని గూడా అడుగుతున్నారు. ఆ! నేను జోక్ చెప్పట్లేదు. నిజమే అంటున్నా. అరే! బ్రెయిన్ యూజ్ చేయడం తగ్గిపోయింది. నిజంగా తెలివిని వాడడం తగ్గిపోయింది. యాప్స్‌లోనే బతికి యాప్స్‌లోనే చచ్చిపోతున్నారు. ఒకటి. ఇప్పుడెట్లయితే అది మనకర్థమవుతుందో, మనం గూడా అజ్ఞానంలోనే బతికి, అజ్ఞానంలోనే చచ్చిపోతున్నాం. అదే అంటున్నాడు భగవంతుడు మూఢాహ. పనికిమాలిన జ్ఞానాన్ని కలెక్ట్ జేసి రాక్షసీ. ఇప్పుడు హ్మ్. వీళ్ళందరికీ తెలివుండదా అండి అనంటే తెలివుంటది. ఓకే. జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు వీళ్ళందరూ ఏం జేసేవాళ్ళు? కృష్ణుడిని పొద్దున్నుంచి రాత్రి వరకి దూషిస్తూనే ఉండేవాళ్ళు. ఒక పాయింట్‌లో జెప్తున్నారు ఏమని అంటే, జరాసంధుడికి కృష్ణుడిని తిట్టి, తిట్టి ఎంత అలవాటయిపోయిందట అంటే, పక్కన ఆయన అలసిపోతే ఒక గ్లాస్ వాటర్ తాగి మరీ కంటిన్యూ జేస్తుండంట. అంత మూర్ఖులుంటారు. ఏమైతుంది? ఇట్లా ఒక విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక, భగవంతుడి సైడొస్తున్న గొప్పతనాన్ని గూడా వాళ్ళు తప్పు విధాలకే వాడుకుంటున్నారు. అంత ఇంట్రెస్ట్ తిట్టడంలో వాళ్ళకి. బ్రేక్ లేకుండా. మళ్ళీ వాటర్ బ్రేక్ తీసుకొని, జ్యూస్ బ్రేక్ తీసుకొని. కొంతమందుంటారు కొద్దిసేపు ఓ 2 గంటలు మాట్లాడతా సరిపోదు. ఆగు నేను వంట చేసుకొని మళ్ళీ కాల్ కంటిన్యూ ఎక్కడ ఆపామో వాడినెక్కడ తిట్టామో అక్కడి నుంచి మళ్ళీ తిడదాం. అంత ద్వేషం పెంచుకుంటున్నాం మనం. అంత పనికిరాని విషయాలలో ఫోకస్ పెంచుకుంటున్నాం. జనరల్‌గా మనం అనుకుంటాం గదా! మెడిటేషన్‌కి కూర్చోండి లేదా దేనికన్నా కూర్చోండి నాకు ఫోకస్ కుదరట్లేదండి. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. లేదా మనస్సు నిల్చోవట్లేదు. ఎందుకు నిల్చుంటది మనస్సు? ఆల్రెడీ పనికిమాలిన విషయాలను పట్టుకొని ఎళ్ళిపోయింది ఎక్కడికో. ఫోకస్ లేక గాదు. మనకు ఫోకస్ ఉంది. కానీ వేరే విషయాల మీద ఫోకస్ ఉంది. అది.
సో రాక్షసీం ఆసురీం చైవ, ఇవేంటి టాలెంట్ ఉన్నా కూడా మన లోపల టాలెంట్ ఉంది, మంచిగా నేర్చుకుంటున్నాం, అంత టాలెంట్ ఉంది, అయినా కూడా మనం పక్కదారిలో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏది చేయాలో తెలుసుకోకపోతే. అండ్ లేదండి వాళ్ళు చాలా చాలా చదువుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు కరెక్టే కావచ్చు, కానీ ఆధ్యాత్మిక సైడ్ నుంచి చూస్తే మాత్రం వేస్ట్, పనికిరాదు. ఎందుకంటే అది గొప్పది కాదు, దానికంటే గొప్పది ఒకటి ఉంది పట్టుకోండి అని చెప్తున్నారు. లేకపోతే డబుల్ డిగ్రీలు, ట్రిపుల్ పిహెచ్డీలు, వేదం మొత్తం చదివిన వాళ్ళు ఎంతమంది లేరు? అందరు గొప్పోళ్ళు అయిపోతారా? నేను మీకు చాలా సార్లు కూడా చెప్పాను, కొంతమంది ఇప్పుడు పిహెచ్డిలో సబ్జెక్ట్స్ పిహెచ్డి, పీజీ, పిహెచ్డి చేసే వాళ్ళకి ఏముంటుంది తెలుసు, అద్వైత ఫిలాసఫీ పిహెచ్డి టాపిక్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రాపర్గా ఇప్పుడు శంకరాచార్యుల అద్వైతం, వాట్ ఎవర్ ఈ అద్వైత సిద్ధాంతాలన్నీ కూడా అద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఇవన్నీ పిహెచ్డి చేసి పేపర్ ప్రజెంట్ చేస్తుంటారు, బాగా నీట్గా చెప్తుంటారు, గోల్డ్ మెడల్స్ వస్తుంటాయి, మంచిగా యూనివర్సిటీ లెక్చరర్స్ ఉంటారు, సూపర్ సబ్జెక్ట్, సూపర్గా ఉంటుంది. రియాలిటీ సో థియరిటికల్ విషయమే నాలెడ్జే అప్డేట్ చేసుకుంటే లాభం లేదు. అందులో కూడా హయ్యెస్ట్ నాలెడ్జ్ని నువ్వు అప్డేట్ చేసుకున్నా కూడా ఒక అందుకు భజగోవిందంలో కూడా అదే చెప్తాడు, హే మూఢమతే, ఆ ఏదో తెలుసుకుని ఈ వ్యాకరణం అంతా వచ్చేసింది అని అనుకుంటున్నావు, బట్ నిజంగా నువ్వు మూఢుడివే అని చెప్పేసి ఫస్ట్ లైన్లోనే భజగోవిందంలో కూడా అంటుంటాడు. అందుకే ఆ నిజమైన ఆ విషయాన్ని తెలుసుకోండి, లేకపోతే ప్రకృతి వల్ల ఏమేమైతే జరుగుతున్నాయో వాటికే ప్రియారిటీ ఇచ్చారనుకోండి, అక్కడికే ఒక పాయింట్లో ఆగిపోతారు, నా నిజతత్వాన్ని తెలుసుకోలేరు. ఓ సో సాత్వికంగా ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా ప్రాబ్లమే, రజస్తమస్సు ఆబ్వియస్లీ వెనక్కి లాగేస్తాయి, పక్కదారిని పట్టిస్తాయి, ఇంకా మనలో ఉన్న ప్రవృత్తులని, ఇంకా లోపల ఉన్న అధమ గుణాలని పెంచుతుంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఇట్లానే ఉంటదా అండి? ఇంకా బాగుపడ్డ వాళ్ళు లేరా? ఎప్పుడు చూసినా తిట్టడానికేనా? ఎప్పుడు తిడుతూనే ఉంటారా? కొంచెం పాజిటివ్గా మాట్లాడొచ్చు కదా కృష్ణ అంటే, ఓకే ఓకే ఇక్కడికి అయిపోయింది, ఇక్కడ నుంచి అసలు నిజంగా నన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారా, నా తత్వం తెలుసుకునే వాళ్ళు ఉన్నారా, లేదా ఎప్పుడు నెగిటివ్ ఏం మాట్లాడతావా అంటే, లేదు లేదు అయిపోయింది, ఈ టాపిక్ ఇక్కడికి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ శ్లోక. మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జ్ఞాత్వా భూతాదిమవ్యయం. నెక్స్ట్ చూడు, సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. సో అక్కడికి అయిపోయింది. మహాత్మనః తు మాం పార్థ, తు అంటే ఇది వేరే టాపిక్ అన్నట్టు. ఓకే, అక్కడికి ఆ దుర్గుణాల వల్ల డైవర్ట్ అయ్యే వాళ్ళ టాపిక్ అయిపోయింది. కానీ కొందరు ఉంటారు పార్థ మహాత్మానస్తు, సో మహా ఆత్మ అంటే గొప్ప ఆత్మ కలిగిన వాళ్ళు. గొప్ప ఆత్మ అంటే ఏంటి? విశాలమైన హృదయం గురించి చెప్తున్నారు. దైవీం ప్రకృతి ఆశ్రితాహ, ఇంతకు ముందు రాక్షస ప్రకృతి, ఆసుర ప్రకృతి, వీళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు. భజంతి అనన్య మనసహ, అనన్యమైన మనస్సుతో భజిస్తుంటారు. జ్ఞాత్వా భూతాది అవ్యయం, సో అవ్యయమైన నేను ఎవరైతే ఉన్నానో నన్ను తెలుసుకుంటారు అనే విషయాన్ని చెప్తున్నారు. సతతం, నెక్స్ట్ శ్లోకం, సతతం ఎల్లప్పుడూ కీర్తయంతః మాం, నన్ను కీర్తిస్తూ ఉంటారు. ఎలా కీర్తిస్తుంటారు? దృఢవ్రతాహ, ఒక కన్సిస్టెంట్ గా, ఒక దృఢంగా, పట్టుదలగా నన్ను పట్టుకుంటారు.
నమస్యంతశ్చ మాం భక్త్యా, నాకు నిత్యంగా ఉపాసిస్తూ నమస్కారాలు చేస్తూ నన్ను ఉపాసిస్తున్నారు అని చెప్తున్నారు. సో ఆ టాపిక్ అయిపోయింది. చెయ్యకపోతే రాంగ్ నాలెడ్జ్ లో ఉంటే సో కాల్డ్ రైట్ నాలెడ్జ్ అనుకున్నా కూడా అది అది ఆధ్యాత్మిక దృష్టి నుంచి కరెక్ట్ కాదు. గోల్డ్ మెడల్ సంపాదించుకున్నారండి, బట్ అది సింప్లీ వ్యవహారిక లెవెల్లోనే. బట్ ఆ నాలెడ్జ్ ఇంకా అప్డేట్ అవుతుంది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత గోల్డ్ మెడల్ వచ్చిన వాడు ఏదైతే ఎగ్జామ్ రాశాడో ఆ పేపర్ అప్డేట్ అవుతుంది, థియరీస్ అప్డేట్ అవుతాయి, అన్ని సైంటిఫికల్ గా కూడా అన్ని ఫార్ములాస్ ఏదో ఒక రోజు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఒకరిని మించి ఒకరు ఒక కొత్త థియరీ కనిపెడుతూనే ఉన్నారు. కానీ అదంతా కూడా వ్యవహారికం లెవెలే. అట్లా తెలుసుకొని నువ్వు గొప్పోనివి అవుతున్నా అంటే అవ్వదు అని అక్కడికి చెప్పేశారు. కానీ నిజంగా ఎవరి మనస్సు అయితే విశాలంగా ఉంటుందో, విశాలంగా ఉండడం అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి అవుతుందో, దుర్గుణాలు లేకుండా అంతఃకరణలో అంటే మనస్సు బుద్ధిలో నా గురించే ఫోకస్ పెడతారో, దైవీం ప్రకృతిం ఆశ్రయ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు అనన్య మనస్సుతో నన్ను సేవిస్తారు. అనన్య మనస్సు అంటే నాకు నా మనస్సే ఉంటది, అనన్య వాళ్ళ మనస్సు నాకెట్లుంటదండి అని అంటారా? అనన్య మనస్సు అంటే అన్యమైన భావం లేకుండా, అన్యమైన ఆలోచనలు లేకుండా ఫోకస్డ్ గా ఒకే దాని గురించి ఆలోచించే విధానం. అట్లా ఉన్నప్పుడు దైవీ ప్రకృతిని ఆశ్రయించినప్పుడు లోపల నుంచి సత్వగుణం పైకొస్తుంది. సత్వగుణం పైకొచ్చినప్పుడు మన మిస్టేక్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతాయి. చాలా వరకు ప్రాబ్లం ఏందంటే మన మిస్టేక్స్ మనకు తెలియకపోవడం, ఆర్ అట్లీస్ట్ మిస్టేక్స్ వినాలన్న ఆసక్తి కూడా ఉండకపోవడం. ఇప్పుడు ఇలాంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జ్ఞానం గురించి అర్థం కాకపోతే ఒక ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మనం వింటూ ఉంటే మెల్లగా మెల్లగా అది మన లోపల ఓపెన్ అవుతూ ఉంటది. అసలు వినాలని ఆశనే లేకపోతే, వినాలన్న బుద్ధి కూడా రాకపోతే, అంటే మనకు అవకాశం లేదు అంటేనే చాలా బాధపడతాం. అరే మాకు ఈ అవకాశం లేదండి, ఇన్ని రోజులు తెలియలేదండి అని. అవకాశం ఉండి అన్ని వసతులు ఉండి కూడా మనకి లోపల ఇంట్రెస్ట్ రావట్లేదనుకోండి, అది తమస్సు రజస్సు గుణం. కానీ లోపల ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనకు అర్థం కాకపోయినా భగవంతుడు అందజేస్తుంటాడు లోపల. అందరికీ అన్ని థియరీస్, అన్ని రకాల సిద్ధాంతాలు అర్థం కావాలని రూల్ లేదు. కానీ జీవితంలో ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది నిజంగా అర్థం కావడం అంటే. మేము ఓకే అండి, ఇన్ని థియరీస్ అయినా, ఇన్ని చాప్టర్లు విన్నాము, ఎన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, వీటి మీనింగ్ ఇది అని అంటే ఓకే. ఇందాక చెప్పినట్టు పిహెచ్డి స్కాలర్స్ కూడా వాళ్ళు కూడా అవే చేస్తున్నారు. కానీ ఈ టాపిక్ నా జీవితంలో నేను ఎక్కడ అప్లై చేయాలి, నేను చేస్తున్నానా లేదా, చేస్తున్నప్పుడు నా మనస్సు ఎట్లాగా ముందుకెళ్తుంది, ఆ ముందుకెళ్లే విధానమే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి అవ్వడం అనేదే ఇక్కడ మహాత్మనః అంటున్నారు. మహాత్ములు అని ఎందుకు అంటాం వాళ్ళని? వాళ్ళ అంతఃకరణ మొత్తం శుద్ధం అయిపోయింది, క్లీన్ అంతఃకరణ ఉంది, మనస్సు బుద్ధి ప్యూర్ గా ఉన్నాయి అనే విషయంలోనే మహాత్ములు అని అంటున్నాం. సో ఎవరికైతే ఇట్లాంటి అంతఃకరణ క్లీన్ అయిందో వాళ్ళు నన్ను అనన్య మనస్సుతో, ఇంకొకటి అన్యమైన భావం లేకపోవడం అంటే డౌట్ పడకుండా ఉండడం. అవుతదో లేదో, నేను అనుకుంది కరెక్టో కాదో, ఇలాంటివి చేస్తే ముందుకెళ్తామో లేదో, అయ్యో వీళ్ళందరూ వేరే సైడ్ వెళ్తుంటే నేను ఎట్లా ఈ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి సగం మంది ఆగిపోతున్నారు. ఓకే, ఈరోజు వాళ్ళు ఈ పూజ ఇంత పెద్దగా ఏర్పాటు చేస్తే నేను నెక్స్ట్ ఇయర్ నేను ఇంత పెద్దగా చేయాలి. ఇది కాంపిటీషన్ ఫీల్డ్ కాదు. భగవంతుడు కూర్చొని నీకు ఓకే, నీకు 25 మార్క్స్, నీకు 24.5 మార్క్స్ అని వెయ్యట్లేదు. నీ పూజ ఇంత బాగుంది, నీ డెకరేషన్ ఇంత బాగుంది, ఓకే మీరు ఆర్టిఫిషియల్ సెటప్ చేశారు, మీరు న్యాచురల్ సెటప్. నో, మనం మన మైండ్లో ఎంత తక్కువ స్థాయికి పడిపోతున్నాం చూడండి. మళ్ళీ నేను చెప్తున్నాను, అంటే చెయ్యొద్దా అంటే చెయ్యాలి, పద్ధతులు తెలుసుకొని చెయ్యాలి, కరెక్ట్గా చెయ్యాలి, డిసిప్లిన్గా చేయాలి. ఏదో దేవుడు మాతాజీ చెప్పింది కదండి, దేవుడు ఇవేం పట్టించుకోడట అని చెప్పేసి ఏదో తతంగం కానిచ్చేస్తే అయిపోదు. పద్ధతి ఏది ఉందో తెలవాలి, మంత్రయుక్తంగా చేయాలి, శాస్త్రయుక్తంగా చేయాలి. దాంతోపాటు మన మనస్సు కూడా పెట్టాలి. శాస్త్రయుక్తంగా మాత్రమే చేస్తే అయిపోదు. అందరిని పిలుచుకొని రకరకాల భోజనాల సెటప్ చేసి అంత చేసి మనసు ఎక్కడుంది అంటే
ఆ భోజనాలోటి రాలేదు, ఆ మంచినీళ్ళలో క్యాన్ అయిపోయింది, ఆ చెప్పుల లైన్ అడ్డెళ్ళిపోయింది, పండాలిస్టోడు సరిగ్గా రాలేదు. అరే! నీ మనసు ఎక్కడుంది? సత్యనారాయణ వ్రతం మీద తప్ప అన్ని పనుల మీద ఉంది. మళ్ళీ సత్యనారాయణ వ్రతంలో కథలేం వింటున్నాము? అసలు భగవంతుడిని తరించకుండా వేరే వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళ పూజ ఫలించలేదు అనే కథ వింటూనే మళ్ళీ మనం అదే చేస్తున్నాం. బేసికల్‌గా మనం ఒకటి మర్చిపోయాం. ఒక పని మీద మనస్సు లగ్నం చేయడం అంటే ఏంటి? అనే ఒక అనుభవమే మర్చిపోతున్నాం రోజు రోజుకి. చిన్న పిల్లలకి ఫోకస్ లేదని అంటున్నాం గానీ, ఎవ్వరికీ ఫోకస్ ఉండట్లేదు. ఒక 2 నిమిషాలు ఒక స్థానంలో ఉన్నారంటే మహా పెద్ద గొప్ప పనిలాగా ఫీల్ అవుతున్నారు. హ్మ్. అందుకనే నేనేం చెప్పట్లేదు. కృష్ణుడే చెప్తున్నాడు. ఎవరైతే భగవంతుని ఈ విధంగా ఆశ్రయించి అనన్య మనస్సుతో ఆయనే అన్నాడు. నేనేమనలేదు. అనన్య అంటే అన్యమైన ఆలోచనలు రాకుండా, అన్యంగా ఇతరుల వాటి మీద ఫోకస్ చేయకుండా నన్ను ఆరాధిస్తారో, సతతం కీర్తయంతం వాళ్ళు ఎల్లప్పుడూ కీర్తిస్తారో వాళ్ళకి వాళ్ళెలా ఉంటారు? వాళ్ళు నన్ను నా మీదే ఫోకస్ పెట్టి ఉపాసిస్తారు. సో, ఆహ్, రాంగ్ వేలో వెళ్ళేవాళ్ళు, పర్వర్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నా రియల్ నేచర్ అర్థం గాదు. బట్ నిజంగా నన్ను ఉపాసించే వాళ్ళకి నేను అర్థమవుతాను. సో, ఎట్లా ఉపాసిస్తుంటారు? నన్ను ఏ విధంగా చూస్తారు అనేది నెక్స్ట్ శ్లోకాలలో చూద్దాం. ఓకే. సో, సాటర్‌డే, సండే బ్రేక్ తీసుకుందాం. మండే నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీ దగ్గర ఏవైనా భగవద్గీతకు సంబంధించిన బుక్స్ ఉంటే చదవండి. లేదు అనంటే నాకు చెప్పండి. చిన్మయ మిషన్ సంబంధించిన శ్రీమద్ భగవద్గీత, శారదాంబ కమెంటరీ గాని, గురుదేవుల కమెంటరీ గాని ఏదో ఒకటి పెట్టుకోండి మీ దగ్గర. పెట్టుకుంటే ఏమవుతది అనంటే ఖాళీగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే ఏదో ఒక ఆలోచనకి మైండ్ ఆగిపోతది. క్లాస్ అర్ధగంట వింటే సరిపోదు. ఓకే. సో, ఏదో ఒక విధంగా యూట్యూబ్‌లో వినాలనుకుంటే వినొచ్చు. నేను అందుకే ఆన్‌లైన్ ఎంకరేజ్ చెయ్యను. బట్ చెయ్యక తప్పట్లేదు. ఏంటంటే మనసు మళ్ళా ఫోన్ అనేది పట్టుకుంటే స్క్రీన్ టైమ్ వేరే అయిపోతుంటది. కానీ ఒక దగ్గర కూర్చొని బుక్ పట్టుకున్నామా మైండ్ మన దగ్గరకొస్తది. వస్తుందా లేదా అని కూడా మనం గమనించుకోవచ్చు. అది. ఒక అర్ధగంట ఏదో ఒక సాధన, ఏదో ఒక స్వాధ్యాయం ఖచ్చితంగా బెట్టుకోండి. అందరూ అలా పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటది. ఇంక ఇది గాక మనం ఈ జన్మకి జేసేటియి ఏం లేవు. ఏవో ఉద్ధరించాలనుకుంటాం గానీ, ఎవ్వరికీ సంబంధమే లేదు. మనం జేయకపోయినా ఎవరేం పెద్దగా ఫీల్ అయ్యేటోళ్ళు గూడా లేరు. సో, ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఎవరైతే లేడీస్ ఉన్నారో, బిజినెస్ నుంచొచ్చే జెంట్స్ గూడా ఎవరైతే ఉన్నారో, వాటెవర్ ఒక టైమ్ పీరియడ్‌లో ఒక హాఫ్ ఎన్ అవర్ మనం ఎట్లయితే డైలీ స్నానం జేసి బాడీ రిఫ్రెష్ అవుతామో, హాఫ్ ఎన్ అవర్ మైండ్ రిఫ్రెష్ అవ్వండి. బుక్ ఏదో ఒకటి ముందు బెట్టుకోండి. హ్మ్. ఓకే. హరి ఓం. మండే కలుద్దాం.